నమస్తే. ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ నిన్న కొన్ని హాట్ కామెంట్లు చేసిండు. సో ముఖ్యంగా కిషన్ రెడ్డిని కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, దమ్ముంటేరా రాజీనామా చేసి ఎవరు గెలుస్తారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ ఒక పక్కన చెప్తూనే నేను మరో పార్టీలో చేరేదే లేదు, ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీలోనే ఉంటానంటూ ఆయన సవాల్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కేవలం రామచంద్రరావు అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయన రబ్బర్ స్టాంప్ మాత్రమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇటీవల రాష్ట్ర కమిటీలో చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకు పదవులు లభించట్లేదు అని. సో ఆ వ్యాఖ్యలు మరొక పక్కన ఆ సంబంధించినటువంటి అంశాన్ని, మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొన్న ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మూల్యాంకంలో లోపాలు కావచ్చు, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ నాయకులైనటువంటి రవికుమార్ యాదవ్ గారు. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా మీ పార్టీ నుంచి మొదలు పెడదాం. రాజాసింగ్ గారు ఓపెన్గా మీరు చెప్పండి, మీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండే కదా, అదే ఆయన మీ బీజేపీ పార్టీలోనే ఉంటానని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? నేను బీజేపీ పార్టీలోనే ఉన్నాను, అధిష్టానం పిలుపు కోసం వేచి చూస్తున్నాను, అధిష్టానం పిలిచితే నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు అర్థం చేసుకుని ఆయన బీజేపీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట, గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఊగుతున్నట్ట మీరు అర్థం చేసుకోండి. ఆయనకు వేరే ఏ పార్టీలో పోనని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వేరే ఏ పార్టీలో పోయినా కూడా ఆయన తీసుకోరు. సరే, బీజేపీ పార్టీ తప్పితే ఆయనకు వేరే దిక్కు లేదు. ఆయనకు పర్సనల్గా ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన వ్యక్తికి ఉన్న ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, కానీ పార్టీ చేస్తున్న పనుల గురించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ నాయకత్వంలో జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చి, ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేసి భారతీయ జనతా పార్టీ పేరుతో ఏదైతే జిఎస్టీ తీసుకొచ్చిన రికార్డు ఉన్నదో, ఆ జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత 2.0 దాంట్లో మార్పులు తీసుకొచ్చి దేశ జనాభాకు మొత్తానికి, దేశ ప్రజలకు అందరికీ కూడా ఎంత మేలు చేసిందో ఆయనకు అర్థం కాదు. ఆ లెక్కలు తెలుస్తాయా రాజాసింగ్కి? తెలుస్తాయి ఆ లెక్కలు? తెలియదు, ఊరికేనే మాట్లాడుతుంటాడు. నేనేమంటున్నా, మీరు వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం తప్పు. ఒక వ్యవస్థగా, ఒక పార్టీగా ప్రభుత్వంలో మనం ఉన్నాము. ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎంత లాభం చేకూరుతుంది, మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి బాటలోకి తీసుకొని పోతున్నాము. దాదాపు 391 గ్రూపులలో దాదాపు 5,000 వస్తువుల పైన ట్యాక్స్ను తగ్గించి ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడికి తన మంత్లీ ఖర్చుల్లో, నెల అయ్యే ఖర్చుల్లో మనం ఎంతవరకు ఖర్చులు తగ్గించగలిగినాము, ఎంతవరకు ఒక పేద కుటుంబానికి మనం ఆర్థికంగా స్వావలంబన కలిగించినాము, సాంత్వన కలిగించినాము, లాభం చేకూర్చినాము, ఈ విషయాల గురించి మాట్లాడాలి కదా రాజాసింగ్ గారు. ఆయనకేదో వ్యక్తిగతంగా లాభం చేకూరలేదు, ఆయనకేదో వ్యక్తిగతంగా ఆయన చెప్పింది జరగలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఎవరైనా స్వాగతిస్తారా? ప్రజలు ఎవరైనా? నేను మళ్ళీ చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలిసిన ఏ నాయకుడైనా కానీ, ఏ కార్యకర్త అయినా కానీ ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన అంటే వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడరు, పార్టీ గురించే మాట్లాడతారు, ప్రజల గురించే మాట్లాడతారు. ప్రజలే ముందు, తర్వాత పార్టీ. తన సొంతం గురించి ఏదైతే మాట్లాడుకోవాలనుకుంటే అది లాస్ట్ లో మాట్లాడడానికి అవకాశం ఉండదు భారతీయ జనతా పార్టీ. ఆయన వ్యక్తిని టార్గెట్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన ఎక్కడ మాట్లాడినట్టుగా కనపడట్లేదు కదా. ఆయన కేవలం గోషామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి కనీసం కమిటీలలో చోటు లభించట్లేదు, పదవులలో కూడా చోటు రావట్లేదు. ఆయన అడగడంలో న్యాయమైనటువంటి డిమాండే కదా. సో దానివల్ల కిషన్ రెడ్డి గారు గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నాడు అన్న భావన వినిపించింది. ఆ విషయంలో అధిష్టానం ఉన్నది, అధిష్టానం పెద్దలు ఉన్నారు. అధిష్టానం పెద్దల నిర్ణయం మేరకు కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఏదైతే పార్టీకి మంచి జరుగుతుందో, రేపు పొద్దున రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి బలం చేకూరుతుందో అటువంటి నిర్ణయం పెద్దలు తీసుకుంటారు. అంతేగాని నువ్వు పబ్లిక్లో వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అంటే పార్టీ ఎవరైనా ఓడిపోవాలని ఎవరు కోరుకోరు కదా, అందరూ పార్టీ గెలవాలని అనుకుంటారు. వ్యక్తిగతంగా నేను చెప్పింది జరగలేదు అనే అహం పెట్టుకొని రాజాసింగ్ గారు మాట్లాడుతున్నారు. మీరు అహాన్ని తగ్గించుకోవాలి అంతే తప్పితే కానీ, సొంత ప్రయోజనాల కోసం మాట్లాడకూడదు అంతే తప్పితే కానీ, ఇక పార్టీలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, పార్టీ గెలుస్తుంది, అవన్నీ మాటలు మీరు కరెక్ట్ కాదనేది నా భావన. పార్టీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడారు. మళ్ళీ చెప్తున్నాను, పార్టీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడరు. సో కిషన్ రెడ్డిని కాకుండా మరో పక్కన
ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రామచంద్రరావు. రామచంద్రరావు గారిని సైతం కూడా ఆయన ఒక రబ్బర్ స్టాంపు, అంటే ఉట్టు ఉట్టు సిట్ అంటే సిట్గానే ఉంటాడు. సో ఇదంతా కూడా కిషన్ రెడ్డి కన్సల్టెన్సీలో నడిచినటువంటి వ్యవహారం రాష్ట్ర కమిటీ. సో ఇప్పుడు ఓపెన్గా రాష్ట్ర కమిటీలో సమన్యాయం దక్కిందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీతో చాలా రోజులుగా జర్నీ చేస్తున్నటువంటి మీరే కావచ్చు, మీలాంటి చాలా మందికి కూడా అన్యాయం జరిగింది. అంటే సరే మీరు చెప్పకపోయినప్పటికీ చాలా మంది పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది అన్నటువంటి భావనని చాలా ఓపెన్గా కొంతమంది చెప్తున్నారు. మీ బీజేపీ మాట చెప్తానండి అనిల్ గారు, మిగతా పార్టీలా కాకుండా భారతీయ జనతా పార్టీలో కమిటీ అనేది, రాష్ట్ర కమిటీ అనేది కేవలం 22 మందితో ఉంటుంది. ప్లస్ ఒక 10-15 మంది స్పోక్స్ పర్సన్లు, మీడియా సెల్ వాళ్ళని వేసుకుంటేది రాష్ట్ర కమిటీ. రాష్ట్ర కమిటీలో ఎక్కడ అన్యాయం జరిగింది? బీసీలకు దాదాపు 7 మందికి బీసీలకు అవకాశం ఇచ్చినారు, 5-6 మంది ఎస్సీలకు అవకాశం ఇచ్చినారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళని కలుపుకొని పోయి మంచి కమిటీ కూర్పు చేసినారు. ఇంత మంచి కమిటీ కూర్పు చేసి ఈ కమిటీ యొక్క టార్గెట్ ఏదైతే ఉన్నదో వచ్చే ఎలక్షన్లలో అధికారం సాధించాలని చెప్పేసి టార్గెట్తో పనిచేసుకొని పోతున్నటువంటి కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి రామచంద్రరావు గారికి, ఆయన ఆలోచన విధానానికి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం, ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా ఒక్క దగ్గరైనా సొంతంగా, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ లాగా లేకపోతే వేరే పార్టీ లాగా వాళ్ళ కుటుంబాలకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని ఒక ఉదాహరణగా తీసుకోండి. వాళ్ళ కుటుంబం నుంచే ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళ కుటుంబం నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. వాళ్ళ కుటుంబం చెప్తేనే పార్టీలో ఏదైనా నియామకాలు జరుగుతాయి, వాళ్ళ కుటుంబం చెప్పిన వాళ్ళకే టికెట్లు పోతాయి. అట్లా భారతీయ జనతా పార్టీలో ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? అటువంటి చరిత్ర ఏమైనా ఉందా? అంటే జరిగే అవకాశం లేదు. రాజసింగ్ గారికి ఇవన్నీ తెలుసు. రాజసింగ్ గారే కాదు, మొన్న కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మీతో నేను అది కూడా డిస్కషన్ చేసిన గతంలో. కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కూడా కమిటీలలో చోట్లు లభించట్లేదు, మేము చూపెట్టినటువంటి, అంటే పార్టీ గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసినటువంటి వాళ్ళకు కూడా రావట్లేదు పదవులు అన్నటువంటి ఆయన కూడా కొంత అసంతృప్తి. అవన్నీ నేను మాట్లాడకూడదు. నాకు అంటే పెద్దలు ఉన్నారు పార్టీలో, పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు పార్టీని బలపరచడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే ప్రయత్నం మాలాంటి కార్యకర్తలు చేస్తారు. తప్పితే ఇక మిగతా వాళ్ళకి ఎవరికైనా అసంతృప్తి ఉంటే అది పెద్దవాళ్ళు మాట్లాడుతారు. నేను సంతృప్తిగా ఉన్నాను. నేను ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, చదువుకున్న వాడిగా నేను ప్రజలకు సేవ చేస్తున్నా, మా కమ్యూనిటీకి సేవ చేస్తున్నా. ఎక్కడెక్కడైతే నాకు అవకాశం దొరికిందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ పెద్దల యొక్క మెప్పు పొంది పార్టీ కోసం పనిచేస్తున్నా. అంతేగాని నాకేదో సొంతంగా నాకేదో కావాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కోరుకోను. అలాంటి వ్యక్తిని కాదు. పార్టీ ఈ పని చేయమంటే ఆ పని చేస్తా, పార్టీ ఈ పని నువ్వు చేయొద్దు అంటే ఆ పని చేయను, పార్టీ ఇది పోయి ఇది తీసుకొని రమ్మంటే అది తీసుకొని వచ్చే వ్యక్తిత్వం నాది. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తిని నేను కూడా అసంతృప్తి అట్లాంటిది అసంతృప్తి ఉండదు, తృప్తి ఉండదు. పని చేసినామా లేదా, పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చింది, ఆ బాధ్యత నేను 100% నిర్వర్తించినా లేదా, అదే చూస్తే తప్పితే వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఏ పార్టీకైనా అంతిమంగా అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఏ పార్టీ అయినా కానీ పావులు కలుగుతూ ఉంటాయి, పై ఎత్తులు వ్యవహారం అంతా ఉంటుంది. సో మీరు నేను వేసినటువంటి ఆ కమిటీతో అసలు రాష్ట్రంలో అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి కూడా రాజాసింగ్ సవాల్ చేసడంతో పాటు రాజీనామా చేసి ఇద్దరం కలిసి పోటీ చేద్దాం అంటూ కిషన్ రెడ్డికి నేరుగా సవాల్. నేను ఆయన వ్యక్తిగతంగా ఆయన అట్లా అనుకుంటుండొచ్చు. నేను సవాల్ చేస్తున్నాను రాజాసింగ్ గారికి. రామచంద్రరావు గారి నాయకత్వంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మిగతా పార్టీ పెద్దలందరి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది మేమే కాదు, పార్టీ వాళ్ళే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏమని? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము బీఆర్ఎస్ని చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ని చూసినాం. రెండు కూడా విపరీతమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ ప్రజలను దోచుకున్నారు. ఇటువంటి పార్టీలు మాకు అనవసరం, మాకు కావాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక మాకు అధికారంలో రావడంలో మమ్మల్ని ఎవరండి ఆపేది? ఎవరు ఆపాలుగుతారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని వాళ్ళు ఏ విధంగా తుంగలో దూకినారో మీరు చూస్తున్నారు. ఏ విధంగా అక్రమాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారో మీరు చూస్తున్నారు. అంతకుముందు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని స్కాములు జరిగినాయి, ఎంత నియంత్రిత పాలన సాగింది. కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, గురుకులాల్లో విద్యార్థులకు కనీస వస్తువులు కల్పించలేనటువంటి పరిస్థితి, మంచి అన్నం మంచి భోజనం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలు ముక్తి కోరుతున్నారు. చూస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారు. బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. బీజేపీ పార్టీ అయితేనే
ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతుంది, సమర్థవంతమైన పాలన అందించగలుగుతుంది, అవినీతి లేనటువంటి పాలన అందించగలుగుతుంది, అవినీతిని నిర్మూలించగలుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ బీజేపీనే కోరుతున్నారు. సో మీకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు, సో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇది ఎట్లా ఉండబోతుంది? ఇది పెద్ద సవాలే కదా. నేను ఒక విషయం చెప్తానండి, మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందు పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్. గ్రామాల్లో మీరు చూడండి, రైతులకు అందుతున్నటువంటి ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నదే. మీకు రైతులకు యూరియా పైన సబ్సిడీ కావచ్చు, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, పరికరాల పైన, పనిముట్ల పైన, వాటికి ఇప్పుడు ఈవెన్ విత్తులు నాటుకునేటువంటి పరికరాల పైన కాంగ్రెస్ హయాంలో 20% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు కేవలం 4% ట్యాక్స్ ఉన్నది. ఆ ట్యాక్స్ అంతా తగ్గించి రైతులకు ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతాం అంతవరకు మేలు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కదండి. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క ఇంటికి 1,56,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తుంది. మేము ఇప్పుడే కాదు, మీకు కొత్తగా కాదు, గతంలో కూడా, గతంలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రధాని గారు ఉన్నారు, మీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. సో మీ ఎంపీటీసీలు, మీ జెడ్పీటీసీల సంఖ్య ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో అంతమంది. సో అప్పుడు అందుతున్నటువంటి సబ్సిడీలు ఇప్పుడు కూడా అందుతా ఉన్నాయి. మెరుగ్గా ఎందుకు బీజేపీ పార్టీ వైపు చూడాలి? అదే చెప్తున్నా, రైతుల విషయంలో కావచ్చు, గ్రామీణ పేదలకు కావలసినటువంటి వసతుల విషయంలో కావచ్చు, ఆ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంటి ముందు నల్లాలు కావచ్చు, ఇంటి ముందు టాయిలెట్లు కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి బడుల్లో పిఎం శ్రీ కింద అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని బడులను ఆధునీకరించడంలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, వీటన్నిటిలో ఎవరిది డబ్బు ఉందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బే కదా, కేంద్ర ప్రభుత్వ పథకాలే కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీని కోరుకుంటారు, ఈవెన్ గ్రామాల్లో కూడా బీజేపీని కోరుకుంటారు. రేపు చూడండి, వచ్చే పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో బీజేపీ ఎప్పుడు గెలవలేని సీట్లు గెలుస్తుంది. ఎవరు ఊహించని గ్రామ పంచాయతీల్లో బీజేపీ గెలుపు జెండా ఎగరవేస్తుంది. ఇది మీరు చూడబోతున్నారు. సో చివరిగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక పక్కన ఇప్పటికే కోర్టు సైతం కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. సో మూల్యాంకనం తప్పు కావచ్చు, 8 నెలల్లో నిర్ణయం కావచ్చు, దీని పట్ల ప్రభుత్వం సైతం కూడా కేవలం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పే, అవసరమైతే డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు కూడా పోదాం అన్నటువంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ ఎగ్జామ్స్ కావచ్చు, మరొక పక్కన ఈ లీకులు కావచ్చు, అంటే గత సర్కార్లో కూడా లీకులు అయినాయి, పరీక్షలు కూడా రద్దయినటువంటి పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న కేటీఆర్ సైతం కూడా అదే నిరుద్యోగులతో మాట్లాడుతూ, అంటే గతంలో 2 సార్లు లీక్ చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. సో వాళ్ళే మళ్ళీ ఇంకేదో దీన్ని నిరుద్యోగుల సమస్యను మేమే ముందుకు తీసుకెళ్ళినాం, ఈ యొక్క కుంభకోణాన్ని మేమే బయట పెట్టినటువంటి తీరుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 అంశాలని, ఒక పక్కన పదే ఎందుకు ఈ గ్రూప్ సంబంధించిన పరీక్ష పత్రాలు లీక్ అవడం కావచ్చు, ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. సో దీని విషయంలో బీజేపీ పార్టీ ఏం చెప్తారు? కేటీఆర్ గారు దొంగ అన్నట్టు, ఆయనే దొంగ. ఆయన ప్రభుత్వంలోనే కదా టీజీపీఎస్సీలో అన్ని అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది, విద్యార్థులను నానా హింస పెట్టినారు. ఆ జీవో వద్దని చెప్పేసి మేము కదా ఇక్కడ పోరాటం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి టీజీపీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ అనే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటే మా మాట వినకుండా వాళ్ళు అట్లనే ముందుకు పోయినారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అశోక్ నగర్లో పోయి విద్యార్థులను వాళ్ళ గదుల్లో పోయి చిత్తగొట్టి మరీ వాళ్ళ ఆందోళన చేయకుండా వాళ్ళ ఆందోళన అడ్డుకునే ప్రయత్నం చేసినారు కదా. అప్పుడు మా నాయకుడు బండి సంజయ్ గారు అశోక్ నగర్కి వచ్చి వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి అశోక్ నగర్ నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు అంబేద్కర్ విగ్రహం వరకు అంత పెద్ద ర్యాలీ తీసింది. దాని తర్వాత కోర్టుకు పోయింది కూడా మేమే కదా. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో న్యాయం జరిగిందని చెప్పేసి విద్యార్థులందరూ కూడా భావిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తుంది. నిన్న తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, ఈ గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థులు అందరూ కూడా నిన్న మా అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలిసి మాకు న్యాయం జరిగేందుకు మీరు అన్ని విధాలా మీరు మాకు అండగా ఉన్నారని చెప్పేసి ఆయన రామచంద్రరావు గారిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, విద్యార్థుల డిమాండ్లు వినండి, విద్యార్థులు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ మూల్యాంకనం జరిపించండి, లేదా కోర్టు చెప్పినట్టుగా మళ్ళీ పరీక్ష నిర్వహించండి. విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి
వాళ్ళ పనులు మానేసుకొని ఇళ్లలో కుటుంబాలను వదిలేసి హైదరాబాద్లో ఉంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు అన్యాయం చేసినాయి. ఈ అన్యాయాన్ని సహించదు భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులు కూడా, ఉపాధ్యాయులు కూడా, టీచర్లు కూడా, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా బీఆర్ఎస్ పాలనను చూసినారు, కాంగ్రెస్ పాలన ఇప్పుడు చూస్తున్నారు. మీకు తెలుసు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు బీజేపీకే పట్టం కట్టారు, ఉపాధ్యాయులు కూడా బీజేపీకే పట్టం కట్టారు. అందుకే నేనేమంటున్నా, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, మొత్తం పట్టభద్రులు అందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు, విద్యావంతులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే జూబ్లీస్ ఎలక్షన్స్ కావచ్చు, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. ఎన్ రామచంద్రరావు గారి అధ్యక్షతలో మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రవికుమార్ గారు చెప్పేటువంటిది. ముఖ్యంగా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ రాష్ట్ర కమిటీ తోటే రానున్నటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఆ ప్రతాపం ఏంటో చూపెడతాం. బీజేపీ పార్టీ సత్తా ఏంటో ఈసారి ఖచ్చితంగా తేల్చుకుంటామన్నటువంటి అభిప్రాయంతో పాటు, ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగినట్టయితే మా పార్టీ తోడు ఉంటుంది, నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా రవికుమార్ యాదవ్ గారు అయితే హామీ ఇస్తున్నటువంటి సందర్భంగా చూస్తూనే ఉండండి మనతో.